పిజ్జా ఏమో రౌండ్ గా ఉంటుంది, కానీ పిజ్జా బాక్స్ ఎందుకు స్క్వేర్ గా ఉంటుంది? డ్రీమ్స్ అవే కళలు, అవి కలర్ఫుల్ గా ఉంటాయా లేదా బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయా? మీరు ఎప్పుడైనా గమనించారా? బాస్కెట్ బాల్ కి నెట్ ఎందుకు ఉంటుందో తెలుసా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఈ రోజు ఆన్సర్ తెలుసుకుందాం. అలానే ఇలాంటి మరెన్నో ఆశ్చర్యమైన వాటి గురించి చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు సడన్ గా ఒక పిడుగు పడితే ఏమవుతుంది, లోపల ఉన్న ప్యాసింజర్ కి ఏమవుతుంది తెలుసుకుందాం. విమానాలను పిడుగు తట్టుకునేలా తయారు చేస్తారు. వాటిని అల్యూమినియం అనే కండక్టివ్ మెటీరియల్ తో చేస్తారు. ఒకవేళ పిడుగు మధ్య భాగంపై కాకుండా రెండు రెక్కలపై కానీ పెద్ద హెడ్ మీద కానీ పడితే అది అల్యూమినియం మెటీరియల్ వల్ల తోక వైపుగా పాస్ అవుతూ బయటకు వెళ్ళిపోతుంది. అలానే పిడుగు పడితే డ్యామేజ్ ఏం కాదు, కానీ చిన్న చిన్న హోల్స్ మరియు కాళ్ళ మరకలు ఏర్పడతాయి. కానీ లోపల ఉన్న ప్యాసింజర్కి ఏం కాదులేండి, వాళ్ళంతా సేఫ్. మజా, ఫ్రూటీ, పల్పీ, ఆరెంజ్ ఇలాంటివన్నీ ఫుల్ గా నిండి ఉంటాయి. కానీ థమ్స్అప్, కోకోకోలా, పెప్సీ ఇలాంటి బాటిల్స్ అని కొంచెం గ్యాప్ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే అవి కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి గ్యాప్ ఉంచుతారు. ఇవి నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్, అందుకే గ్యాప్ ఉంచరు. కార్బోనేటెడ్ డ్రింక్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. బాటిల్ కోల్డ్ నుంచి నార్మల్ టెంపరేచర్ కి వస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పాండ్ అయ్యి బయటకు రిలీజ్ అవుతుంది. అప్పుడు గ్యాప్ లేకపోతే బాటిల్ బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అదే గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ని ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ చేస్తుంది అనమాట. కలర్ బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయా లేదా కలర్ఫుల్ గా ఉంటాయా? 1957 నుండి 1960 మధ్యలో జరిగిన రీసెర్చ్ లో దగ్గర ఒక 75% మంది వాళ్ళకి కలర్ బ్లాక్ అండ్ వైట్ గానే వస్తున్నాయంట. కానీ లేటెస్ట్ గా జరిగిన ఈ సర్వేలో 12% మందికి వాళ్ళకే కలర్ బ్లాక్ అండ్ వైట్ గా వస్తున్నాయని చెప్పారు. ఇలా ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నేనైతే అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ వల్ల బ్లాక్ అండ్ వైట్ గాను, ఇప్పుడు కలర్ టీవీ వల్ల కలర్ఫుల్ గాను వస్తున్నాయని అనుకుంటున్నాను. పిజ్జా ఏమో రౌండ్ గా ఉంటుంది, పిజ్జా బాక్స్ ఏమో స్క్వేర్ గా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఫస్ట్ లో దాదాపు 15-17 సంవత్సరాల వరకు పిజ్జా ప్యాకింగ్ రౌండ్ గానే ఉండేది. కానీ స్క్వేర్ షేప్ లోకి మార్చడానికి కారణం మాత్రం రౌండ్ బాక్స్ తయారు చేయాలంటే ఎక్కువ కార్డ్బోర్డ్ పీసెస్ ఉపయోగించాలి. అదే స్క్వేర్ బాక్స్ కి అయితే ఒక పెద్ద కార్డ్బోర్డ్ పీస్ సరిపోతుంది. దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందని స్క్వేర్ షేప్ లో మార్చేశారు. బాస్కెట్ బాల్ గేమ్ లో బాస్కెట్ కి నెట్ ఎందుకు ఉంటుందో తెలుసా? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ప్లేయర్ బాల్ ని బాస్కెట్ లోకి త్రో చేసినప్పుడు నెట్ లేకపోతే అది కింద పడిందో లేదా కన్ఫ్యూజన్ లో ఉంటుంది, అందుకే నెట్ ని యూజ్ చేస్తారు. రెండోది, ప్లేయర్ బాల్ ని త్రో చేసినప్పుడు బాల్ నెట్ ఉండడం వల్ల స్లో డౌన్ అయ్యి అక్కడే పడిపోతుంది. అదే నెట్ లేకపోతే అది ఫోర్స్ లో బౌన్స్ అయ్యి వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు ప్లేయర్ తీసుకురావడానికి టైం పడుతుంది. దానివల్ల గేమ్ టైం వేస్ట్ అవుతుంది. అందుకే నెట్ యూజ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.